హాయ్ ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్లో మనం అడాబ్ ప్రీమియర్ ప్రో గురించి తెలుసుకుందాం. దాని యొక్క టూల్స్, దానికి సంబంధించిన విషయాలు కొన్ని మీకు చెప్పాలని ఈ ట్యుటోరియల్ని స్టార్ట్ చేశాను. ముందుగా అడాబ్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాను. దాని న్యూ ప్రాజెక్ట్ తీసుకున్నాను. మనకు కావాల్సిన ప్రాజెక్ట్ సంబంధించిన ఫార్మాట్స్, ఆడియో శాంపిల్స్, టైం కార్డ్ అన్నీ మీకు సంబంధించి సెలెక్ట్ చేసుకొని ఓకే ప్రెస్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు ఏ ఫార్మాట్లో అయితే మీరు ప్రాజెక్ట్ని రెండర్ చేసుకోవాలనుకున్నారో ఆ ఫార్మాట్లో నేను హెచ్డివి 1080x25i ఆ ఫార్మాట్ తీసుకొని ఇక్కడ సీక్వెన్స్ నెంబర్ పెడుతున్నాను. ట్యుటోరియల్ టైప్ చేశాను. ఓకే, ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. ముందుగా నేను ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్కి వచ్చేసి మళ్ళీ ఒకసారి ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, నా ఫైల్ ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఫైల్స్ని నేను ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. చూసారుగా, అది చాలా చిన్నగా కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఈ జూమ్ టూల్ తీసుకొని, జూమ్ టూల్ తీసుకొని దాన్ని మనం పెద్దగా చేసి చూసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా మనం ఈ సాఫ్ట్వేర్లో మనం వాడుకోవచ్చు అనమాట. ఇందులో నుంచి ఆడియో శాంపుల్స్, వీడియో శాంపుల్ కూడా పెడియచ్చు. సారీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముందు మనం ప్రాజెక్ట్ మీడియా బార్ అంటారు దీన్ని. ఇక్కడ కనిపిస్తుందిగా, ఇది ప్రాజెక్ట్ మీడియా బార్. మనం ఇంపోర్ట్ చేసుకున్నామని ఇందులోకి వస్తాయి. ఇది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని ప్లే చేయడానికి ఈ బార్ యూజ్ అవుతుంది. ఎఫెక్ట్ కంట్రోల్స్, ఇందులో మనం మోషన్, స్లో మోషన్ లాంటివి, ఒపెసిటీ లాంటివి, వాల్యూమ్ లాంటివి ఇంకేమైనా ఉంటే ఇందులో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మిక్సర్ అండి. ఆడియో సంబంధించిన విషయాలన్నీ ఇందులో చూసుకోవచ్చు. ఒకవేళ బేస్ కానీ ట్రిపుల్ కానీ ఏమైనా పెంచుకోవాలి, తగ్గియాలనుకుంటే ఇందులో చేసుకోవాలి. ఇది మనం ఇక్కడ చేస్తున్న యాక్షన్ మనకి ఇక్కడ ప్లే చేసి చూపిస్తుంది అనమాట. ఇది ప్లే, సెట్ పాయింట్, ఇవన్నీ నేను మళ్ళీ ఒక్కొక్క పాయింట్, ఒక్కొక్క టూల్ని ఒక్కొక్క ట్యూటోరియల్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక కనిపించేది సెలక్షన్ టూల్ వి. సెలక్షన్ టూల్ అంటే మనం మన ఫైల్స్ని మూవ్ చేయడానికి దీనికి యూజ్ అవుతుంది. ఈ ట్రాక్ సెలక్షన్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ ట్రాక్ ఇలా సెలెక్ట్ అవుతుంది అనమాట. చేసి రిపుల్ టూల్ అంటే ఎటు రిపుల్ కాదనమాట, జస్ట్ ఓన్లీ సైజ్ చేసుకోవచ్చు. జరిపితే ఎటు మాత్రం జరగదు, ఓన్లీ సైజ్ చేసుకోవడం మాత్రం ఇది యూజ్ అవుతుంది. ఈ రూలింగ్ ఎడిట్ టూల్, ఇది మనకి ఇప్పుడు యూజ్ పడదు. నేను వేరే ట్యూటోరియల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హ్యాండ్ టూల్, దీంతో మనకి ఏ యూజ్ ఉండదు, ఎక్కువగా చాలా తక్కువ. వచ్చేసి జూమ్ టూల్, ఇంతకుముందు మీకు చెప్పాను. ఇది పెన్ టూల్ అండి. మీరు ఈ బార్ చూసారా, ఇక్కడ కింద రీడింగ్ కూడా వస్తుంది మీకు. ఇలా మీరు మీ వాల్యూమ్ని కానీ మీ బ్రైట్నెస్ కానీ మీరు అడ్జస్ట్ చేసుకోగలరు. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ టూల్స్ అని మీరు తెలుసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మీడియా బ్రౌజర్ అని మీకు ఒక ఎక్స్ప్లోరర్ లాంటి ఉంటుంది. ఇందులో నుంచి మీరు మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇన్ఫో ఉంటుంది. మీరు ఏదైతే ఇంపోర్ట్ చేసిన ఫైల్ ఉంటారో దాని ఆథర్, దానికి సంబంధించిన విషయాలన్నీ ఇందులో ఉంటాయి. ఎఫెక్ట్స్, ఇందులో ఆడియో ట్రాన్సాక్షన్స్, వీడియో ట్రాన్సాక్షన్స్, ఎఫెక్ట్స్ అన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. హిస్టరీ, మనం ఏదైతే చేస్తామో అది హిస్టరీకి వెళ్ళిపోతుంది వెంబడే. చూసారా, నేను ఇక్కడ మూవ్ చేయగానే మళ్ళీ హిస్టరీకి వచ్చేసారి.
ఈ హిస్టరీని ఇక్కడ డిలీట్ చేసేస్తే మళ్ళీ మన ఇక్కడికి వచ్చేస్తుంది. అది ఇది హిస్టరీ అన్నమాట. ఇక్కడ ఈ బార్ చూసారంటే మీరు మనకు జూమ్ టూల్ ఎక్కువ యూజ్ చేసుకోకుండా మౌస్తో చేసుకోవాలనుకుంటే ఈ బార్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా చూసారుగా. ఒకసారి ఫైల్లోకి వచ్చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ సీక్వెన్స్ ఫోటోషాప్ ఫైల్స్ ఇలాంటివి ట్రాన్స్పరెంట్ వీడియో ఇందులో ఉంటాయి. ఓపెన్ ప్రాజెక్ట్ మనమైనా ముందు ప్రాజెక్ట్ సేవ్ చేసుకుని దాన్ని ఓపెన్ చేసుకోవడానికి ఓపెన్ రీజన్ ప్రాజెక్ట్ ఈ మధ్యలో డైరెక్ట్గా ఇందులో చూపిస్తాను అనమాట. బ్రౌజింగ్ బ్రిడ్జ్ మనకి ఇవి యూజ్ కావు ఇప్పుడు. క్లోజ్ కంట్రోల్ డబ్ల్యూ దాని కీబోర్డ్ షార్ట్ కట్. సేవ్ యాస్ కాపీ రివర్ట్ క్యాప్చర్ మన డీవీ లాంటిది క్యామ్ కోడర్స్ హ్యాండీ క్యామ్స్ నుంచి క్యాప్చర్ చేసుకునే టూల్ ఇది అనమాట. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లాస్ట్కి మనంతా సేవ్ చేసుకున్నాక ఎక్స్పోర్ట్ చేసుకోవడం ఇలా. ఇది మీకు బిగినింగ్ ట్యూటోరియల్ మాత్రమే. ఇంకా నేను చాలా ట్యూటోరియల్లో చాలా విషయాలు మీకు అందజేస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అన్ని వీడియోస్ని మీరు మీ మెయిల్లో పొందగలరు. థ్యాంక్ యూ.